ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఉపాధ్యాయ సీటుకు షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఈ సీటును దక్కించుకోవడానికి టీచర్స్ యూనియన్లు పావులు కదుపుతున్నాయి. ఉత్తరాంధ్ర 6 జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రస్తుత ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ పదవీకాలం మార్చి 31తో ముగియనుంది. దీంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ రానుంది. 10వ తారీఖు వరకు నామినేషన్లో, 11న నామినేషన్ల పరిశీలన ఉంటాయి. 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మార్చి 3న ఓట్లను లెక్కిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరిని యూటీఎఫ్ బలపరిచింది. ఇప్పటికే ఆమె ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇక ప్రస్తుత ఎమ్మెల్సీ పి రఘువర్మ ఈసారి ఏపీటీఎఫ్ తరఫున పోటీ చేయనున్నారు. మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు పీఆర్టీయూ నుంచి పోటీ చేయనున్నారు. వీరి ముగ్గురు మధ్య ప్రధాన పోటీ నెలకొనే అవకాశం ఉంది.